గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 37వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలుసుకున్నాం. ఆ వీడియో ద్వారా విశుద్ధి చక్రం యొక్క వర్ణనని, దాని తత్వాన్ని, అక్కడ ఉండేటువంటి డాకిని అనేటువంటి దేవతను, ఆవిడ స్వరూపాన్ని మనము గ్రహించగలిగాము. అందులో ఉండేటువంటి లలితా సహస్రనామాలు, ఆ ఏ నామాలు విశుద్ధి చక్రం గురించి వర్ణిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనము కిందటి వీడియో ద్వారా గ్రహించాం. విశుద్ధి చక్రం దగ్గర 16 దళములతో ఉండేటువంటి పద్మము ఉంటుంది అని గ్రహించాం కదా. అలాగే విశుద్ధి చక్రము దగ్గర 16 కళలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనము క్రిందటి వీడియో ద్వారా తెలుసుకున్నాం కూడా. ఈ 16 కళలు కూడా ఇడా నాడి ద్వారా అమృతాన్ని చిలకరిస్తూ ఉంటాయి అన్నారు. అలాగే పింగళ నాడి ద్వారా వచ్చినటువంటి సూర్యకిరణములు ఈ అమృత కిరణములను, ఈ అమృతమును ఆవిరిగా మారుస్తూ ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలి మనం. ప్రాణాయామము ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించిన వాడైనటువంటి సాధకుడికి ఈ కుండలిని అమృత జల్లులు కొరవడి అది నిస్సారమై, నిరాహారమై, కాంతి విహీనముగా అవుతుంది అని గ్రహించాలి. అటువంటి సమయంలో విశుద్ధి చక్రము దగ్గర ఉన్నటువంటి వ్యోమేశ్వరుడి యొక్క చంద్ర కిరణముల కాంతులు ఈ కుండలిని ప్రకాశవంతముగా చేస్తాయి అన్న విషయంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు వ్యోమజనకం అన్న పదాన్ని ప్రయోగించినట్టుగా చూసాం. దానికి వ్యోమజనకము అంటే ఆకాశమును ఉత్పాదనకు కారణమైన వాడు అన్న విషయంగా కూడా మనం క్రిందటి వీడియో ద్వారా అర్థం చేసుకున్నాం. శివుడికి ఉండేటువంటి పంచముఖములు పంచభూతములను సంకేతంగా తెలియజేస్తూ ఉంటాయి అన్న విషయంగా కూడా మనకి తెలిసినది. సృష్టి సమయంలో సూక్ష్మమైనటువంటి ముందు ఆకాశభూతము, ఆకాశ తత్వాన్ని, ఆకాశాన్ని సృష్టించి తరువాత ఈ ఆకాశము ద్వారా మిగతా 4 భూతములను అనగా వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ 4 భూతాలను కూడా సృష్టించడం జరుగుతుంది. అలాగే ప్రళయకాలంలో మొదటి ఈ 4 భూతాలను కలిపి దానిని ఆకాశంలోనికి మిళితము చేసి, లీనము చేసి, తర్వాత ఈ 5 భూతాలను సదాశివుడు తనలోనికి లీనము చేసుకుంటాడు అన్న విషయంగా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంది. శివ సమాన వ్యవసితం అని కూడా తెలుసుకున్నాము. అంటే శివునితో సమానమైనటువంటి సామర్థ్యము కలిగినది అనుకున్నాం. ఇక్కడ శివుడికి 5 అవస్థలు ఉన్నట్టుగా, 5 స్థితులు ఉన్నట్టుగా మనకి తెలుసుకుంటూ ఉంటాం. అనుష్ఠాన, అధిష్టాన, అవస్థ, నామ, రూప, ఈ 5 స్థితులను శివుడికి ఉంటే ఈ శివుడికి ఉన్నటువంటి 5 స్థితులతో సమానముగా అమ్మవారికి కూడా ఉన్నాయి అన్న విధం మనం గ్రహించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే నామసారూప్యత అన్నది తెలిసిందే మనకి. ఇతను శివుడైతే ఆవిడ శివ లేక శివాని. రూపము ఇద్దరికి సమానంగా ఉన్నట్టని ఈవిడికి కూడా 3 కళ్ళు ఉన్నట్టుగాను, ఈవిడి తల మీద కూడా అమ్మవారి తల మీద కూడా చంద్రుడిని ధరిస్తారు అని, చంద్రవంక చంద్రరేఖ ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించిన వాళ్ళమే. ముఖ్యంగా ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు చంద్రశేఖరి అనే నామానికి సరిపోయినట్టుగా అమ్మవారి తలపైన నెలవంక ఉన్నట్టుగా కూడా ఈ శ్లోకం ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇలాగా అమ్మవారికి, అయ్యవారికి ఉండేటువంటి 5 స్వరూప్యాలు ఉన్నాయి అనే విధంగా తెలియజేస్తూ
శివ సమాన వ్యవసితామని శంకర భగవత్పాదులు పేర్కొన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. యోగిని న్యాసము అనే గ్రంథంలో ఈ విశుద్ధి చక్రం యొక్క వర్ణన జరిగింది. ఆ శ్లోకాన్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. గ్రీవాకూపే విశుద్ధౌ వృషకల కమలి శ్వేతవర్ణాం త్రినేత్రాం హస్తైః ఖట్వాంగ ఖడ్గా త్రిశిఖమపి మహాచర్మయుక్తాం వక్త్రేణైకైవ యుక్తాం పశుజన భయదాం పాయసాన్న సక్తాం త్వత్వాం వందే నృతద్వైః పరివృత వపుష డాకినీ వీరవంద్యాం అనే విధంగా ఈ శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకం కూడా ముందుగా మనం విశుద్ధ చక్రాన్ని ఏ విధంగా వర్ణించేమో, లలితా సహస్రనామాలు ఏ విధంగా విశుద్ధ చక్రాన్ని వర్ణించేయో ఆ విషయాలన్నీ ఈ శ్లోకంలో కూడా మనకి యోగిని న్యాసము అనే గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ విశుద్ధ చక్రము యొక్క వజ్రేశ్వరి అనే దేవికి ఆవిడ మంత్రం యొక్క బీజము, కీలకము, శక్తి ఆ మూడు కూడా డా అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. కాబట్టి ఇవన్నీ డాకినీశ్వరి అని పిలుస్తూ ఉంటాము. ఈ నామము కూడా ఆవిడికి ఎంతో సార్థకతను తెలియజేస్తూ ఉంటుంది. లలిత సహస్రనామాలు మొదటి నామాలలోనూ కూడా చాలా గ్రంథాలలోనూ ఈ విశుద్ధి చక్రం దగ్గర ఉన్నటువంటి ఈ దేవిని డాకిని దేవిగానే మనం ఎక్కువగా పరిగణిస్తూ ఉంటాం. యోగాభ్యాసము ద్వారా కుండలిని ఉత్తేజపరిచి మూలాధార చక్రము నుండి విశుద్ధి చక్రము దాకా తీసుకుని వచ్చినటువంటి యోగాభ్యాస పరులకు ఈ విశుద్ధి చక్రము మోక్ష ద్వారముగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆ యోగాభ్యాస పరులందరూ కూడా, అటువంటి సాధకులందరూ కూడా దీన్ని మోక్ష ద్వారముగా పరిగణిస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఇక్కడ ఉన్నటువంటి శివులను చంద్రకిరణముల వంటి ప్రకాశముతో పోలుస్తూ సాధకులను ఆ వెన్నెలను తీసుకునేటువంటి, వెన్నెలలో వచ్చినటువంటి కాంతిని అనుభవించి గురోలేటువంటి ఆడ చకోర పక్షులతో పోల్చారు శంకర భగవత్పాదులు. ఆడ చకోర పక్షులు వెన్నెలని ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటాయి. మిగతా వాటి మీద అవి ఎక్కువ ఆసక్తిని చూపించవు, అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండవు. ఈ వెన్నెలను తీసుకోవడం వల్లనే వాటి యొక్క దాహార్తి, సంతృప్తి, ఆసక్తి వాటికి తీరుతూ ఉంటాయి అన్న విషయంగా తెలియజేస్తూ, అలాగే యోగ సాధనలో ఉన్నటువంటి వారు వ్యోమేశ్వరుని యొక్క కాంతివంతమైన వెన్నెల లాంటి కాంతివంతమైనటువంటి ఆ కాంతులను చూడడం వలనే వీరికి అజ్ఞానము పారద్రోలుకుని వారు జ్ఞానవంతులవుతారు అన్న విషయంగా తెలుసుకున్నవారి ఆ కాంతిని నిరీక్షించడం కోసం, ఆ కాంతిని గ్రహించడం కోసం వారు నిరీక్షిస్తూ ఉంటారు అన్న అర్థాన్ని ఇస్తూ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అటువంటి సాధకులను చకోర పక్షులతో పోల్చినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఆ విధముగా జ్ఞానవంతులైనటువంటి ఆ సాధకులు ఈ విశ్వమంతా కూడా జ్ఞానమయమే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ, అంటే వారు జ్ఞాన ప్రపంచంలో నివసిస్తున్నారన్నంత ఆనందాన్ని అనుభవిస్తారు అనే విషయంగా ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ విశుద్ధి చక్రం వద్ద సాధకులు ఆరాధించవలసిన దేవతలు శివాశివుల యొక్క స్వరూపంగా వ్యోమేశ్వరులు అని తెలియజేస్తూ కొంతమంది,
భావిస్తూ ఉంటే మరికొంతమంది ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానము చేయాలి అనేటువంటి మరో భావనతో కూడా కొంతమంది ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకానికి యంత్రముగా 2 అర్ధవలయాలను వాటి 2 యొక్క వెనుక భాగాలు కలిసి ఉండే విధంగా 2 అర్ధ వృత్తాలని నిర్మించుకొని దాన్ని రాగి రేకుపైన కానీ బంగారు రేకుపై కానీ లిఖింపజేసుకొని ఆ 2 వృత్తాలు అర్ధవృత్తాలు కలిసే చోట రా అనే అక్షరాన్ని లిఖించుకుని ఈ యంత్రాన్ని 45 రోజులు ప్రతిదినము పూజ చేస్తూ ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణ చేస్తూ నైవేద్యముగా ప్రతిదినము బెల్లము పరమాన్నము, కొబ్బరికాయ, తేనెను 45 దినములు అయిన తర్వాత ఈ యంత్రమును కంఠమును ధరించిన వారికి అన్ని విధములైనటువంటి గ్రహ పీడలు తొలగిపోతాయి అనే భావనతో ఈ శ్లోకం యొక్క భావము యంత్ర స్వరూపానిగా, యంత్రం యొక్క ఫలముగా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనితో 37వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.